హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి సెప్టెంబర్లో రాబోయే అప్కమింగ్ మొబైల్స్ గురించి అయితే అన్నిటి గురించి మాట్లాడేసుకుందాము. ఇంతకుముందు కూడా అప్కమింగ్ మొబైల్స్ గురించి అయితే చెప్పుకున్నాం. పెద్దగా వ్యూస్ రాలేదని చెప్పేసి ఆ వీడియోని అయితే ప్రైవేట్లో పెట్టేశాను. ఆగస్ట్ నెలలో చాలానే మంచి మొబైల్స్ లాంచ్ అయ్యాయి. మీలో ఎవరైనా ఆగస్ట్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్ తీసుకుంటే కనుక కింద కామెంట్లో చెప్పండి, చూద్దాం. ఇవాళ డేట్ వచ్చేసి 28. ఈ నెల లాంచ్ అవ్వాల్సిన మొబైల్లో ఒక మొబైల్ అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది. అదేనండి రియల్మీ 13+. ఈ మొబైల్ వచ్చేసి ఆగస్ట్ 29న ఇండియాలో లాంచ్ అవబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్స్ కూడా ఉన్నాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది గేమింగ్ మొబైల్ అని చెప్తున్నారు. దీంట్లో వచ్చేసి AMOLED డిస్ప్లే, డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ. వాళ్ళు ఈ మొబైల్లో BGMI, ఫ్రీ ఫైర్, COD ఇలాంటివి 90 FPS వరకు ఆడుకోవచ్చని క్లైమ్ అయితే చేస్తున్నారు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఈ ప్రాసెసర్కి ఇంత పవర్ ఉందా అని నాకైతే డౌట్ వస్తుంది. ఈ మొబైల్ అయితే 20,000 లోపే వస్తుంది. గేమర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అసలు సెప్టెంబర్ విషయానికి వస్తే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న iPhone 16 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. సెప్టెంబర్ 10న ఈ సిరీస్ లాంచ్ అవబోతుందని కన్ఫర్మ్ అయింది. లాస్ట్ టైంతో కంపేర్ చేసి డిజైన్ కొంచెం చేంజ్ చేశారు. ఇది ఈసారి ఇంత హైప్ అవడానికి రీజన్ వచ్చేసి AI ఫీచర్స్ రాబోతున్నాయి. ఈ సిరీస్ లో వచ్చే మొబైల్లో 6.1 ఇంచెస్ నుంచి 6.9 ఇంచెస్ మధ్యలో అయితే డిస్ప్లేలు ఉంటాయి. అన్ని మొబైల్స్ లోనూ A18 చిప్స్ అయితే ఉంటాయి. అన్ని మొబైల్స్ లో కూడా AI ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈసారి ఎంత లేదన్నా కూడా 80,000 నుంచే స్టార్ట్ అవుతాయి. మీకు ఐఫోన్ కొత్త అనుకుంటే AI ఫీచర్స్ వాడను అనుకుంటే కనుక 14, 15 తీసుకోండి, తక్కువ ప్రైస్కి వస్తాయి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Samsung S24 FE. ఈ మొబైల్ గురించి చాలాసార్లు టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాము. సెప్టెంబర్ నెలలో లాంచ్ అవుతుందని తెలుసు, కానీ ఏ డేట్ అయితే కన్ఫర్మ్ లేదు. సూపర్ AMOLED డిస్ప్లే, Exynos 2400 వాళ్ళ సొంత ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 MP కెమెరాతో పాటు మిగతా అన్ని కూడా లాస్ట్ టైం సెన్సార్స్ ఇచ్చారు. ప్రైస్ అయితే ఇంత లేదన్నా 55,000 అయితే ఉంటుంది. 1 ఇయర్ అయితే 35,000కి వస్తుంది. 20,000 అయితే మిగిలిపోతాయి. సామ్సంగ్ వల్ల న్యూలీ లాంచ్డ్ మొబైల్స్ ఎప్పుడు కొనకండి. కొద్ది రోజులు వెయిట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ప్రైస్ అయితే తగ్గిపోతుంది. మళ్ళీ డబ్బులు వేస్ట్ అయ్యాయని మీరే ఏడుస్తారు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి షియోమి వాళ్ళ ఫోల్డ్ ఇంకా ఫ్లిప్ మొబైల్. ఇది ఇండియాకి వస్తుందో లేదో మాత్రం తెలీదు, కానీ గ్లోబల్ గా మాత్రం ఖచ్చితంగా లాంచ్ అవుతుంది. వీళ్ళ ఫ్లిప్ మొబైల్లో ఏ ఫీచర్స్ లేకున్నా కూడా సామ్సంగ్ కి పోటీ ఇచ్చేలాగైతే ఉంది. స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 75,000 అయితే ఉంటుంది. ఇండియాలో ఫ్లిప్ మొబైల్స్ కి అంత క్రేజ్ లేదు కదా, సో తీసుకొచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ. ఐకో నుంచి 2 మొబైల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఐకో Z9 Pro, మరొకటి వచ్చేసి ఐకో నియో 9S Pro. ఐకో Z9 టర్బోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడా రావట్లేదు. ఆ మొబైల్ ని ఎందుకంత దాచిపెడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ 2 మొబైల్స్ కూడా లీక్స్ ప్రకారంగా వస్తుంది కాబట్టి ఇక్కడైతే యాడ్ చేశాను. Z9 Pro వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఒకవేళ నియో 9S Pro ఇండియాకి వస్తే కనుక డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్తో వస్తుంది. ఇవన్నీ మాకెందుకులే బాబు, అందలాగా కోరుకునే నేను కూడా ఒకటే, ఐకో Z9 టర్బో ఇండియాకి ఎప్పుడు వస్తుందిరా బాబు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో V40e. కెమెరా కోసం ఒక మంచి మొబైల్ వివో నుంచి చూస్తున్నట్లయితే వివో V40 ప్రైస్ ఎక్కువ ఉంది అనిపిస్తే కనుక మీకున్న ఆప్షన్ వల్ల ఇదొకటి. కర్వ్డ్ డిస్ప్లే, నార్మల్ ప్రాసెసర్, మంచి కెమెరాస్, 5500 mAh బ్యాటరీ, ఇవన్నీ కూడా 28,000 రూపీస్ లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నుంచి 2 మొబైల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 50, మరొకటి వచ్చేసి 040. హాట్ 50 వచ్చేసి బేసిక్ బడ్జెట్ మొబైల్, 15,000 రూపాయల బడ్జెట్ లో అయితే వస్తుంది. 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే, డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ఉంటుంది. 128 MP మెయిన్ కెమెరా, 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 040 వచ్చేసి 25,000 రూపీస్ బడ్జెట్ లో వస్తుంది. డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ సంబంధించిన వీడియో నెక్స్ట్ అయితే చేస్తాను. సో అందుకోసం ఈ మొబైల్ గురించి డీటెయిల్స్ అయితే పెద్దగా చెప్పట్లేదు. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. దీని స్పెసిఫికేషన్స్ కూడా Note 40 లాగానే ఉంటుంది. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ Note 14. ఇదైతే ఇండియాకి రాకపోవచ్చు, కానీ చైనాలో అయితే ఖచ్చితంగా లాంచ్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియోస్ వస్తే కనుక ఖచ్చితంగా ఒక వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను. Note 14 సిరీస్లో కెమెరా విషయంలో డౌన్ గ్రేడ్ జరిగింది, ప్రాసెసర్ విషయంలో అప్గ్రేడ్ జరిగింది. సో ఈ మొబైల్ లాంచ్ కాగానే చైనాలో అందరికన్నా ముందుగా ఈ మొబైల్కి సంబంధించిన వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. మన వాళ్ళైతే మొబైల్ చేతికి వస్తే కానీ రివ్యూ చేయమని చెప్తారు. నేనైతే అలా కాదండి, చాలా వీడియోస్ చూసి రీసెర్చ్ చేసిన తర్వాతనే వీడియో అయితే చేసి పోస్ట్ అయితే చేస్తాను. టెక్నో నుంచి 2 మొబైల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫోల్డ్, మరొకటి వచ్చేసి ఫ్లిప్ మొబైల్. నేనైతే ఫోల్డ్ మొబైల్స్ని, ఫ్లిప్ మొబైల్స్ని ఎవరికి సజెస్ట్ చేయనండి. రీజన్ వచ్చేసి ఆ డిస్ప్లేలు వచ్చేసి చాలా డెలికేటెడ్గా ఉంటాయి కదా, అంత డబ్బులు పెట్టి మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు అని చెప్పేసి ఎవరికైతే సజెస్ట్ చేయండి. అలాగే మోటో నుంచి కూడా ఒక మొబైల్ రాబోతుంది, మోటో రేజర్ 50.
ఆల్రెడీ మోటో రేజర్ 50 అల్ట్రా ఉంది, దీనికి ఇది లైటర్ వర్షన్. అది ఒక 90,000 ఉందంటే ఇది ఒక 70,000 వేసుకోండి. ఇవండి సెప్టెంబర్ నెలలో లాంచ్ అయ్యే మొబైల్స్. ఈ అన్ని మొబైల్స్లో మీరు ఏ మొబైల్ గురించి వెయిట్ చేస్తున్నారో కమెంట్లో చెప్పేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ సపోర్ట్ కనుక ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. లైవ్ గురించి ఒక డిసిజన్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను, చూద్దాం, వెయిట్ చేద్దామండి. ఇక మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే కనుక లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.